స్వాతంత్ర సమరయోధుడు బీహార్ మాజీ సీఎం దివంగత కర్పూరి ఠాకూర్ను కేంద్ర ప్రభుత్వం భారత రత్న పురస్కారంతో గౌరవించింది. ఆయన 100వ జయంతి ఉత్సవాలకు ముందు రోజే ఈ పురస్కారాన్ని ప్రకటించింది. మరణించిన 36 ఏళ్ల తర్వాత ఆయనకు భారతరత్న అవార్డు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. విద్యార్థి నాయకుడిగా, ఉపాధ్యాయుడిగా మొదలైన కర్పూరి ఠాకూర్ ప్రస్థానం బీహార్ రాజకీయాల్లో అప్రతిహతంగా కొనసాగింది. జననాయక్గా పేరుగాంచిన కర్పూరి ఠాకూర్ భారతరత్న అవార్డుకు ఎందుకు ఎంపికయ్యారు? అసలు ఎవరి కర్పూరి ఠాకూర్? Let's watch this story. కర్పూరి ఠాకూర్ నేటి తరానికి నిన్నటి వరకు తెలియని పేరు. ఇప్పుడు ఒక్కసారిగా దేశమంతటా చర్చించుకుంటున్న వ్యక్తి. చనిపోయి 3.5 దశాబ్దాలు దాటింది. ఇంతకాలానికి దేశ అత్యున్నత పురస్కారం ఆయనను ఎందుకు వరించింది? కర్పూరి ఠాకూర్ అంత గొప్ప నాయకుడా? దేశమంతటా ఇప్పుడు ఇవే ప్రశ్నలు. భారతరత్న పురస్కారంతో గౌరవం పొందిన 49వ వ్యక్తిగా కర్పూరి ఠాకూర్ చరిత్రలో నిలిచారు. 2019లో ప్రణబ్ ముఖర్జీ తర్వాత కేంద్రంలోని మోదీ సర్కార్ తాజాగా కర్పూరి ఠాకూర్ను భారతరత్న పురస్కారంతో గౌరవించింది. ఆయన 100వ జయంతి ఉత్సవాల ప్రారంభానికి ముందు రోజే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారానికి ఆమోద ముద్ర వేశారు. బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో పింతౌజియా గ్రామం కర్పూరి ఠాకూర్ స్వస్థలం. అయితే తర్వాతి కాలంలో ఆ ఊరి పేరు కర్పూరి గ్రామ్గా మారింది. గోకుల్ ఠాకూర్, రాందులారి దేవి దంపతులకు 1924 జనవరి 24న కర్పూరి ఠాకూర్ జన్మించారు. సామాన్య నాయి బ్రాహ్మణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన విద్యార్థి దశలోనే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో చేరారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనేందుకు డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేశారు. భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొని దాదాపు 20 నెలల పాటు జైలు జీవితం గడిపారు. 1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత సొంత గ్రామంలో ఉపాధ్యాయుడిగా సేవలందించారు. 1952లో బీహార్ రాజకీయాల్లో కర్పూరి ఠాకూర్ ప్రస్థానం మొదలైంది. సోషలిస్టు పార్టీ నుంచి తాజ్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1952లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కర్పూరి ఠాకూర్ 1988లో ఆయన చనిపోయే వరకు ఓటమి ఎరగలేదు. దాదాపు 36 ఏళ్ల పాటు అప్రతిహత నాయకుడిగా బీహార్ రాజకీయాల్లో కొనసాగారు. 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు సోషలిస్టు పార్టీ తరపున తొలిసారి బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు జనతా పార్టీ తరపున మరోసారి బీహార్ సీఎంగా సేవలందించారు. ఈ సమయంలో ముంగేరి లాల్ కమిషన్ సిఫారసుల మేరకు ఓబీసీలకు 26% రిజర్వేషన్లు అమలు చేశారు. ఓబీసీల అభ్యున్నతి కోసం ఆయన 90వ దశకంలోనే బీజం వేశారు. సామాజిక న్యాయ నినాదంతో బీహార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కర్పూర్ ఠాకూర్ రాజకీయ శిష్యులైన లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్లు ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. చివరిసారిగా భారతీయ లోక్దల్ పార్టీ తరపున 1985లో సోన్బర్సా నియోజకవర్గం నుంచి కర్పూరి ఠాకూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే పదవీ కాలం ముగియక ముందే 1988 ఫిబ్రవరి 17న 64 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. 36 ఏళ్ల పాటు బీహార్ విధానసభ సభ్యుడిగా కొనసాగారు. ఆయన గతించిన 3 దశాబ్దాల తర్వాత భారతరత్న పురస్కారం దక్కడం విశేషం. ఆయన 100వ జయంతిని పురస్కరించుకొని 100 రూపాయల స్మారక నాణెం కూడా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. కర్పూరి ఠాకూర్ను భారతరత్న అవార్డుతో గౌరవించడం పట్ల బీహార్ ప్రజలు, దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.